ప్రభావంతో కొల్లేరు ఉగ్రరూపం చూసిన తర్వాత ప్రక్షాళనపై ప్రభుత్వం ముందడుగు వేయాలని భావిస్తోంది. కొల్లేరును కొల్లగొట్టడంలో అన్ని పార్టీల వారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న కొల్లేరుకు ఆక్రమణలే పెద్ద శాపం. ఈ ఆక్రమణలను తొలగించి కొల్లేరును ప్రక్షాళించాలని ప్రతి ప్రభుత్వం చెప్పే మాటే. ఇప్పుడు కూడా విజయవాడ వరద ముంపునకు కొల్లేరే కారణమని, ప్రజల ప్రాణాల కోసం కొల్లేరును క్లీన్ చేస్తామంటున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఇది సాధ్యమేనా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వరద ముంపునకు ప్రధాన కారణమైన బుడమేరు, కొల్లేరు ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. ఆయన అభిప్రాయంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏకీభవిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే విపత్తుల నుంచి విజయవాడతో పాటు దిగువ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న బుడమేరు పరివాహక ప్రాంతాలను చూడాలంటే, కాపాడాలంటే కొల్లేరును క్లీన్ చేయాలనేది చంద్రబాబు ఆలోచన. కానీ కొల్లేరు సరస్సు, అక్కడ జరిగే దందాలు, ఇతర వ్యవహారాలు తెలిసిన వారు కొల్లేరు ప్రక్షాళన సాధ్యమయ్యే పనేనా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు జీవనాధారం లేక కొల్లేరు వాసుల వలసలు సుమారు 2,22,000 ఎకరాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సు ఆక్రమణలతో బక్క చిక్కిపోయింది. 12 మండలాల్లో 120కి పైగా గ్రామాల వారికి కొల్లేరే జీవనాధారం. ఒకప్పుడు కొల్లేరులో పర్యావరణ చట్టాలు పకడ్బందీగా అమలు చేసే కాలంలో ఇక్కడ బతకడం దుర్భరంగా ఉండేదని గుర్తు చేస్తున్నారు పర్యావరణవేత్తలు. సరైన జీవనాధారం లేక కొల్లేరు వాసులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారట. కానీ 1970 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం కొల్లేరులో చేపలు, రొయ్యల పెంపకానికి అనుమతి ఇవ్వడంతో కొల్లేరు దశ తిరిగిపోయింది. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. ఒకప్పుడు ఆక్వా పరిశ్రమ లక్షల రూపాయల పంట పండించేది. క్రమంగా ఆక్వా నష్టాల్లో కూరుకుపోయినా చేపల పెంపకం ద్వారా కొల్లేరు వాసులు ఆర్థికంగా 2 చేతులా సంపాదిస్తున్నారు. కొల్లేరు పరివాహక ప్రాంత వాసులంతా సొసైటీలుగా ఏర్పడి చేపల వేట ద్వారా డబ్బు సంపాదించగా, కొంతమంది రాజకీయ నాయకులు కొల్లేరును కొల్లగొట్టి అక్రమంగా చెరువులు తవ్వించి దోచుకుంటున్నారు. ఇలా అనుమతులు లేకుండా వెలిసిన చెరువులతో కొల్లేరు నిండిపోయింది. 2 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండే కొల్లేరు సరస్సు నేడు 70,000 ఎకరాలకు తగ్గిపోయింది. పరిరక్షించాలని గత ప్రభుత్వాలు యజ్ఞాలు చేశాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 1999 కొల్లేరు ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేకంగా జీవో జారీ చేశారు. కానీ అమలుకు నోచుకోలేదు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో మరో జీవో జారీ చేశారు. కానీ చెరువులను బ్లాస్టింగ్ చేశారు. అయితే ఆక్రమణదారులు సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఆ తర్వాత కొల్లేరు ఆక్రమణలు యథేచ్ఛగా సాగిపోయాయి. వరదలతో కొల్లేరు ఉగ్రరూపం చూసిన తర్వాత ప్రక్షాళనపై ప్రభుత్వం ముందడుగు వేయాలని భావిస్తోంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు, మాజీలు అంతా కొల్లేరు దందాలో పాత్రదారులు, సూత్రధారులే. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు కొల్లేరు ప్రాంత ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తుంటారని వినిపిస్తోంది. కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే కొల్లేరును ఖాళీ చేయడానికి వారు అంగీకరిస్తారా అన్నదే అంతు చిక్కని ప్రశ్న.